అయ్యో ఏమండి కృష్ణ, సతీష్ ఫోన్. ఏంటో అడుగు. హలో, చెప్పు సతీష్. వాటర్ తాగమ్మా. కొంచెం తాగండి ఆంటీ ప్లీజ్. తులసి, అత్తయ్య గారు. అసలు ఏమైందమ్మా? ఎలా జరిగింది? ఏం జరిగింది బాబు? మిస్టర్ కృష్ణ, నైట్ అన్నయ్యని కలవడానికి వెళ్ళారు. ఏ టైంలో వచ్చారో ఎప్పుడు పడుకున్నారో అసలు తెలియదు సార్. చాలా నార్మల్గా ఉన్నారు సార్. నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. అసలు ట్యాంక్లో ఎలా అనేది ఏం అర్థం కావట్లేదు సార్. సార్ ఈ కేసుకు సంబంధించినంత వరకు 3 పాసిబిలిటీస్ మాత్రమే ఉన్నాయి సార్. సూసైడ్, యాక్సిడెంట్, మర్డర్. సూసైడ్కి ఛాన్సెస్ తక్కువ సార్. చావాలనుకున్నాడు అంత టార్చర్ అనుభవించి ఊపిరి వేయబెట్టి మరీ చావాల్సిన అవసరం లేదు సార్. సింపుల్గా ఏదోలా చచ్చిపోవచ్చు. అటాప్సీ రిపోర్ట్ ప్రకారం కూడా ఇది డెఫినెట్గా మర్డర్ అనే అనిపిస్తోంది సార్. ఎన్టీఆర్ చంపేస్తాడా? ఏమన్నా? మర్డర్ సార్, మర్డర్. సరే ఎలానే బా బొమ్మాయిత్. ఆగండి ఆగండి ఆగండి. ఒక చీజ్ బస్ట్ పిజ్జా విత్ చికెన్ ఎక్స్ట్రావాగెన్జా 30 minutesలో రాబోతే బొక్కలో దోయండి. ఎలానే? ఓకే సార్. ఈ కేసుకు సంబంధించిన వరకు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి సార్. సూసైడ్, యాక్సిడెంట్ అండ్ మర్డర్. సూసైడ్కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే విక్టిమ్ టార్చర్ అనుభవించి చచ్చిపోడు సార్. ఆయనే స్వయంగా వెళ్ళి విచారించినట్టు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. శవాన్ని చూసి భయపడేవాడు పోలీసు ఎందుకు అయ్యాడు సార్? పోన్లేవయ్యా, పని అయితే చాలు. ఇంకా నార్మల్గా చచ్చిపోవచ్చు. మోర్ దెన్ ది అటాప్సీ రిపోర్ట్, ఈ ఎస్ఐ అగ్ని ఇన్స్టింక్ట్ సేస్ ఇట్స్ అ వెల్ ప్లాన్ మర్డర్ సార్. ఇది చెప్పడానికి వచ్చావా? ఎస్ సార్. అయితే ఇమీడియట్ గా యాక్షన్ ప్రారంభించవయ్యా. ఇలా నా ముందు నుంచి మాట్లాడితే ఏం ప్రయోజనం? షూర్ సార్, ఒక మంచి రోజు చూసి మాట్లాడతా. ఇలాంటి వాళ్ళందరూ రికమెండేషన్ తో జాయిన్ అయ్యి మన ప్రాణాలు తోడేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ టీంలో వేసి రౌడీలతో కాల్చి చంపించేయాలి. నాన్ సెన్స్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ నాన్నగారు ఊపిరాడకి చనిపోయినట్టుంది. బాబు మెయిన్ కోర్స్. ఆయన ఆ టైంలో మేడ మీదకి ఎందుకు వెళ్ళారో, ఆ వాటర్ ట్యాంకులు ఎందుకు దిగారో నాకైతే అసలు అర్థం కావటం లేదు. ఇది డెఫినెట్ గా మర్డర్ అనే మా డౌట్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి తొక్కలో డౌట్? మర్డర్ అని చెప్పగా నన్ను తీసుకొచ్చా? అవును సార్. ఏంటి చిన్నపిల్లని చేసి ఆడిస్తున్నారా మీరు? సార్ ఇది ఖచ్చితంగా ఒక కోల్డ్ బ్లడ్ మర్డర్. చంపిన రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, మాఫియా డాన్ అయి ఉండొచ్చు, ఫేక్ బాబా అయి ఉండొచ్చు, లేదా టెర్రరిస్ట్ అయినా ఉండొచ్చు. వాడు ఎవడైనా సరే నా నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. సార్ మీకు మీ కుటుంబానికి ఏమైనా హాని ఉందా? మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? అలాంటిదేం లేదు సార్. ఏంటి సార్, వాడేదో చెప్పాడని ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ఎంక్వైరీకి వస్తారా? మాకే సంబంధం లేదు, వెళ్ళండి సార్. ఓ అవునా, మనోడు ఏం చేయలేదు అంటున్నాడుగా, పదండి పదం. సార్ ఎవడైనా అలాగే చెప్తారు సార్. మనం పోలీస్, మనమే నిజంగా ఎక్కించాలి. నాకు తెలీదా ఇడియట్?
ఈ అగ్ని ఇన్స్టింక్ట్ చెప్తుంది ఈ మర్డర్ నువ్వే చేసి ఉండొచ్చు కదా. సార్ వాడు నాకు చేసిన అన్యాయానికి ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడే వేసేసి ఉండొచ్చు. ఇలా ట్యాంకులో ముంచి చంపాల్సిన అవసరం నాకు లేదు. మా నాన్నని చంపేసి ఏం తెలియనట్టు నటిస్తున్నావా? రే మీ నాన్నకి నాలాగే ఇంకెవరితోనైనా ప్రాబ్లం ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకోపో. అరే బుద్ధున్నారా మీకు? ఇలా గొడవలు జరిగే ప్లేస్ నన్నే తీసుకొస్తారు, సస్పెండ్ చేస్తాం మిమ్మల్ని అందరినీ. అమ్మో చంపేస్తారేంటి? పెళ్లి కూడా కాలేదు నాకు. అమ్మ బాగా అప్సెట్గా ఉంది. చిన్న చేంజ్ కోసం అమ్మను సతీష్ను 6 నెలలు యూఎస్కి పంపిద్దామనుకుంటున్నాను. నువ్వు మీ అమ్మగారిని తీసుకుని ఇంటికి వెళ్ళు. నేను రాత్రి మా అమ్మతోనే ఉంటాను. రేపొద్దున ఆఫీస్కి వెళ్ళి అట్నుంచి ఇంటికి వచ్చేస్తా. యూ టేక్ కేర్. ఏంటి అసలు ఫిక్స్ చేయలేదా? సారీ సార్, టెస్ట్ రన్ చేస్తున్నారు, ఈలోగా ఏమైందో తెలియదు. ఇండస్ట్రియల్ క్రెయిన్ తెప్పించి నైట్ క్లీన్ చేయించి కొత్త లిఫ్ట్ పెట్టించండి. ఇంకో 1 month లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. తెలీదా మీకు? ఓకే సార్.